ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేశారు. 5 నెలలకు పైగానే తిహార్ జైల్లో ఉన్న కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే సమయంలో టీడీపీ ఎంపీ గురించి సిబిఐ ఈడీ అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురిని సిబిఐ ఈడీ నిందితులుగా చేర్చి దర్యాప్తు చేశాయి. అయితే ఈ స్కామ్కు సంబంధించి ఢిల్లీలోని టీడీపీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాసరెడ్డి ఇల్లే కేంద్రంగా చర్చలు జరిగాయి. అయినా మాగుంటను మాత్రం ఈడీ సిబిఐ ఎందుకు నిందితుడిగా చేర్చలేదు? ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆయన్ను అలా ఎలా వదిలేస్తారని ఈడీని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో ఈడీ ఇరుకున పడింది. మాగుంట ఇంట్లో జరిగిన చర్చల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పథకరచన జరిగినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆయన్ను నిందితుడిగా చేర్చకుండా కేవలం సాక్షిగానే పరిగణించాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇదే కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న కవితకు సమానంగా మాగుంట పాత్ర కూడా ఉండగా ఈడీ మాత్రం నిందితుడిగా చేర్చకుండా వదిలేయటంపై సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో మాగుంట కుమారుడు రాఘవన్ను తొలుత నిందితుడిగా చేర్చి ఆ తర్వాత అప్రూవర్గా మార్చడం పైన సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే తమకు ఇష్టం లేని వారిని ప్రాసిక్యూషన్ నిందితులుగా చేర్చి ఇష్టమున్న వారిని వదిలేసినట్లు కనిపిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలని చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠత నెలకొంది. 2019 ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీగా విజయం సాధించిన మాగుంట 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేంద్రంలో కీలకంగా మారడంతో ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.